నిరుపేదల కడుపు నింపేందుకు వారి ఆకలి బాధ తీర్చేందుకే మర్రన్న క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రంలో సమీకృత రైతు మార్కెట్ వద్ద తన ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మర్రి అన్న క్యాంటీన్ను ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు భారతీయ రాష్ట్ర సమితి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మర్రి జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి టికెట్ ప్రకటించిన తర్వాత నాగర్ కర్నూలు నియోజకవర్గానికి వస్తున్న ఎమ్మెల్యే మరిన్ని తిమ్మాజీపేట మండలం మరికల్ గ్రామం వద్ద పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మరికల్ నుంచి జిల్లా కేంద్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కిరైన్ సహాయంతో భారీ గజమాలను ఎమ్మెల్యే మర్రికి అలంకరించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 1985 ప్రాంతంలో ఆకలితో అలమటించిన తనకు పేదరికంలో ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసునన్నారు. తాను డబ్బులిచ్చి ఓట్లేపించుకోవాలని ఎన్నడూ అనుకోలేదని, సేవతోనే ప్రజల మనసు గెలవాలన్న ఉద్దేశంతో ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్, ఎంజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్ ఎమ్మెల్యే మర్రి సతీమణి జమునారాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ హనుమంతరావు, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనా గౌడ్, వైస్ చైర్మన్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. మొన్ననే 99,000 వరకు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఇంకో 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలకు ఉన్నటువంటి వాటిని ఈ వారం 15 రోజులు పూర్తిగా రుణమాఫీ చేస్తున్నాం. అక్కడితో అయిపోయింది కాంగ్రెస్ పని. ఎందుకంటే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక ప్రాంతం, ఈ ప్రాంతం నాగర్ కర్నూలు అన్ని రంగాలుగా డెవలప్మెంట్ చేసుకోవడం పోతున్నాం. మీ అందరికీ తెలుసు. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా ఏర్పడింది. నాగర్ కర్నూలు ఇప్పటికే 1,20,000, 1,25,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది. పాలమూరు, రంగారెడ్డి వట్టే పూర్తయితే తిమ్మాజిపేట మండలానికి ఒక 30,000 వస్తే ఈ ప్రాంతానికి చెక్ డ్యామ్ల ద్వారా, రిజర్వాయర్ల ద్వారా ఇవాళ 2,00,000 ఎకరాలకు ఇవాళ నీళ్ళు వస్తున్నాయి. ఇదే నీళ్లు ఒక 10 సంవత్సరాల కింద వస్తే మన బతికే విధంగా ఉండేది. ఒక్కసారి రైతాంగం ఆలోచన చేయాలి. ఎందుకు ఆలస్యమైంది? దేనివల్ల ఆలస్యమైంది? ఆ రోజు మర్రి జనార్దన్ రెడ్డి కట్టొద్దని చెప్పి కాలువలకు అడ్డం పట్టుకుంటారా? లేదు, ఎల్లకెళ్ళి వస్తే ప్రాజెక్టుల దగ్గర పోయి ఏడుపు వేసి, దొంగ ఏడుపులు వేసి గెలిచిండ్రు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆ ప్రాజెక్టు ఊసేత్తడం మానేసిండ్రు. మన గోసపడింది. ఇవాళ నాగర్ కర్నూలు 2014లో ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా